కృష్ణుడు నిజంగానే తన భక్తులను కనికరిస్తాడా? ఓ రోజు కృష్ణుడు సత్యభామతో మధ్యాహ్నం సమయంలో భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం చేస్తున్న కృష్ణుడు హఠాత్తుగా లేచి ఆ ఎంగిలి చేయితోనే బయటకు వెళ్లిపోతాడు. అప్పుడు సత్యభామ అంటుంది, ఇదేంటి అలా వెళ్తున్నారు కృష్ణయ్య, దయచేసి భోజనం చేసి వెళ్ళండి అంటుంది. లేదు, ఇప్పుడే నేను వెంటనే వెళ్లాలమ్మా అంటూ ప్రధాన ద్వారం నుంచి కృష్ణుడు వెళ్లిపోతాడు. కానీ మళ్లీ తిరిగి వెనక్కి వచ్చి భోజనం తింటూ ఉంటాడు. అప్పుడు సత్యభామకేమీ అర్థం కాదు. అలా భోజనం మధ్యలో నుంచి ఎందుకు వెళ్లిపోయావు, మళ్లీ ఎందుకు తిరిగి వచ్చావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చుని ఉన్నాడు. అతని జీవంలో ప్రతి శ్వాస కృష్ణ కృష్ణ అంటూ ధ్యానిస్తుంది. అతని వైపు ఆకలిగా ఉన్న ఒక పులి రావడం చూశాను. నా నామం జపిస్తున్న నా భక్తుణ్ణి కాపాడాలనిపించింది. కాని తర్వాత అతను నా నామాన్ని వదిలి ఒక రాయి పట్టుకున్నాడు. సరే, అతని సంగతి అతనే చూసుకుంటాడు అని మళ్లీ వెనక్కి తిరిగి వచ్చానమ్మా అంటాడు. భగవంతుని మీద ప్రేమ, నమ్మకం అనేవి మనకు ఉంటే ఆ భగవంతుడు సదా మన తోడు ఉంటాడని ఈ వీడియో తెలుపుతుంది. ఏమంటారు?